అమీన్పూర్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం సంచలనంగా మారింది. సొంత పిల్లలను తల్లి చంపుకుందా, ఎలా చనిపోయారనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే తల్లి రజిత హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కోలుకున్న తర్వాత అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం క్లోజ్ టీమ్ రిపోర్ట్స్ వస్తాయన్నారు ఎస్పీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల మృతి తీవ్ర విషాదం నింపింది. భార్యాభర్తల మధ్య విభేదాలై చిన్నారుల ప్రాణాలు బలిగొన్నాయంటున్నారు. రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఆత్మహత్య యత్నం చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నయ్య, భార్య రజిత ముగ్గురు పిల్లలతో కలిసి అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలున్నారు. గురువారం రాత్రి అంతా కలిసి భోజనం చేశారు. తర్వాత చెన్నయ్య డ్యూటీకి వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారుజామున తన భార్యకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాడు చెన్నయ్య. అయితే రాత్రి నిద్రపోయిన తర్వాత గొంతులో పట్టుకుందని తెలిపింది ట్రీట్మెంట్ తీసుకుంటున్న రజిత. తర్వాత ఇంటి లోపలికి వెళ్లి చూసిన చెన్నయ్యకు ముగ్గురు పిల్లలు చనిపోయి ఉండడం గుర్తించాడు. రెంటి ఉన్న అబ్బాయి వచ్చి అంకుల్ చనిపోయిన, ఇప్పుడు చిన్న ఏడుస్తున్నాడు, వాళ్ళ పిల్లలు చనిపోయినట్ట, వాళ్ళ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, రమ్మండి అని చెప్పి మా ఇంటి ఓనరు, మా ఇంట్లో కిరాయి ఉన్న అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి అక్కడ ఉన్న అబ్బాయి అయితే నేను ఇమీడియట్గా వచ్చి చూస్తే ఏంటంటే ఏమైంది ఏమైందంటే సార్ పిల్లలు చచ్చిపోయినా, నా భార్య బతుకుతుంది, హాస్పిటల్ తీసుకపోతే అని అన్నాడు. ఇక నేను ఇమీడియట్గా ఏం చేశానంటే నా కారు తీసుకొని హాస్పిటల్కు తరలించాను. అంతే. ఆ తర్వాత చూస్తే లోపలికి చూస్తే అందరూ చనిపోయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫుడ్ లో ఏదైనా విషయం కలిపారా అని అనుమానిస్తున్నారు పోలీసులు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పారితోజ్ మృతిపై విచారణ చేస్తున్నామని క్లూస్ టీమ్స్ వివరాలు సేకరిస్తుందని తెలిపారు. పిల్లలు అది చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది ఒక స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ అయితే ఉంది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పోయింది. ఎప్పుడు ఏమొస్తే ఇన్వెస్టిగేషన్. 10 ఏళ్లుగా భార్యాభర్తలు రజిత, చెన్నయ్య గొడవలు పడేవారని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. చెన్నయ్య రజితను కొట్టినప్పుడల్లా పుట్టింటికి వచ్చేదన్నారు. మళ్లీ చెన్నయ్య వచ్చి తనదే తప్పు అని నచ్చజెప్పి భార్య పిల్లలను తీసుకెళ్లేవాడని తెలిపారు. మరోసారి గొడవ జరిగితే తానే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య, రజితలు చెప్పారన్నారు పేరెంట్స్. గొడవలు ఉంటే పట్టుకుని ఇదివరకు 2 సార్లు గొడవలు చెప్తేనే మేము బుద్ధి చెప్పిపోయినా, ఈ పాట ఏమైనా జరిగితే మేము అందేసుకొని వస్తాం అన్నది. ఏంటి అదే గిట్ట రాత్రి చేసిన సంగతి అంటే జర గొడవ జరిగింది, ఇట్లా పిల్లలు ఇట్లా అయిపోతున్నారు, పిల్లలకి ఇట్లా అయ్యిండ్రు అని చెప్పాను అన్నట్టు ఒకటే మాట అన్నట్టుగా, అది కూడా పూర్తిగా చెప్పలేదంట ఆయన. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రజిత కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందంటున్నారు పోలీసులు.